కలగెత చోళము కలగెత చోళ కడిమి చలంగా గంభీరము వేడాలి వచ్చే కాంబర యోగి వేడాలి వచ్చే జపమాలిక కాషాయ చేలములు జపమాలిక జపము యజ్ఞ జపము తలంగా వేడాలి వచ్చే కాంబర యోగి వేడాలి వచ్చే వారక శ్రీవే పూరి యాచకర వారక పూరి యాచక వరద వీర సద్గురులు తలంగా వేడాలి వచ్చే కాంబర యోగి వేడాలి వచ్చే వచ్చినారు ఈ సమాజానికి వచ్చున్నారు కనుక నలుపైతే వచ్చింది మైతముల కల్లా ఖ్యాతమై జలంగో కమ్మి మల్లయ్య బాలంబో ఘనతరంబో పుణ్యసల మహాచేత్రము భూజనులకు పాపనాశమేను కట్టి తను ఇట్టు ఇడువా బ్రహ్మయ్య రావా బ్రహ్మయ్య దీనులను కాపాడారా రావా బ్రహ్మయ్య రావా బ్రహ్మయ్య దీనులను కాపాడారా రావా బ్రహ్మయ్య రావా ఎనుబది 4 లక్షల జీవలందున ఎనుబది 4 లక్షల జీవలందున మానవ జన్మకు మించిన జన్మ లేదురా ఘనమైనను ఈ జన్మను ఎత్తపరచక ఘనమైనను ఈ జన్మను ఎత్తపరచక వినయముతో హరినామ స్మరణ చేయరా స్మరణ చేయరా రావా బ్రహ్మయ్య రావా బ్రహ్మయ్య దీనులను కాపాడా రావా రావా బ్రహ్మయ్య రావా మాయకులు నైతే కులమతమని మాధ్యమును కూలదోయరా కులమతమని మాధ్యమును కూలదోయరా కులమతముతో పని ఏమి గుణము చాలదా కులమతముతో పని ఏమి గుణము చాలదా కులమతములన్నీయు కల్పనేనురా మానవ కల్పనేనురా రావా బ్రహ్మయ్య రావా బ్రహ్మయ్య దీనులను కాపాడా రావా బ్రహ్మయ్య రావా పూల రంగులెన్నైనను దారమొక్కటేరా పలు రంగుల పశువులైన పాలు తెలుపురా పూల రంగులెన్నైనను దారమొక్కటేరా పలు రంగుల పశువులైన పాలు తెలుపురా పలు యుధములు కనిపించా సృష్టి అంతయు పలు యుధములు కనిపించా సృష్టి అంతయు పాలించని వాడు పరమాత్ముడక్కడే పరబ్రహ్మమక్కడే రావా బ్రహ్మయ్య రావా బ్రహ్మయ్య దీనులను కాపాడా రావా బ్రహ్మయ్య రావా
చందమామ 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 తండ్రి తెలిపేవారు ఎవరు చందమామ 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 తండ్రి తెలిపేవారు ఎవరు చందమామ కాయమాను పుట్టలోన చందమామ పాము మాయగాను తిరుగుచున్నది చందమామ 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 చంది తెలిపేవారు ఎవరి చందమామ వాకెల్లో మూసి చందమామ పాము నెమ్మదిగా పట్టుకోవాలి చందమామ 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 చంది తెలిపేవారు ఎవరి చందమామ దేహ దేహమోనాయందు చందమామ పాము తెలియకుండా చుట్టుకున్నది చందమామ 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 చంది తెలిపేవారు చందమామ మూలుది చందమామ పాము నెమ్మదిగా పట్టుకోవాలి చందమామ 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 చంది తెలిపేవారు ఎవరు చందమామ రామయ్యను కట్టుగట్టి చందమామ పామును బాధ్యతే కాలింపోవలను చందమామ 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 చంది తెలిపేవారు చందమామ మహానుభావుడు వచ్చనిడుగో బ్రహ్మము వచ్చనిడుగో భక్తాజనులకు మత్సకల మహానుభావుడు వచ్చనిడుగో భక్తాజనులకు మత్సకల మహానుభావుడు సర్వజనులకు చూపాలకుడు వచ్చనిడుగో బ్రహ్మమో మహానుభావుడు వచ్చనిడుగో బ్రహ్మమో మండలత్రయాన్యతుడైన తాండరోత్రంబైనారి మండలత్రయాన్యతుడైన తాండరోత్రంబైనారి కొండలదర కరికులో భయపడి కొండని పీత వచ్చనిడుగో బ్రహ్మమో మహానుభావుడు వచ్చనిడుగో బ్రహ్మమో నంది వాహనుడైన పరచయు
బాణుడైన పరచు నంది దుర్గములో నా ప్రముదులు నంది దుర్గములో నా ప్రముదులు అందరిని తన వెంట దీచుగా వచ్చనిడుగో బ్రహ్మమో మహానుభావుడు వచ్చనిడుగో బ్రహ్మమో ఆది బ్రహ్మకులంబుని వీచుని ఆది హృదయం మనసో సామ్యం ఆది బ్రహ్మకులంబుని వీచుని ఆది హృదయం మనసు సామ్యం ఆది హృదయం మనసు సామ్యము ఆదరించి వచ్చనిడుగో బ్రహ్మమో మహానుభావుడు వచ్చనిడుగో బ్రహ్మమో భక్తులారా, ఓ భగవద్ భక్తులారా, నాయనులారా, ఆయన ఏకాంబరయోగి ఓం నమ శివ ఓం నమ శివ అను మంత్రార్థం ఏమనగా రూపనామ రహితమును నిర్వీకారమును నిష్కలంకము నిరంజనమును కేవల అకార ఉకారమునందు ఓంకారము జనించే అట్టి ఓంకారమే పరబ్రహ్మ స్వరూపము. అట్టి పరబ్రహ్మమైన నేను సృష్టి స్థితి లయ కారణ జన్ముండై నేను ఈ కలియుగమున భూదేవి పాపభారంబు పాపుడకై పరిపూర్ణయాచారి ప్రకృతాంబ అను వారి గర్భమున జనించి ఉంటుంది. నేను జనించిన పిమ్మటనే వారు అకాల మరణము నొందితుంది. అంత సరస్వతీ నది తీరమున అత్రి మహాముని ఆశ్రమనందు కొన్ని నాళ్లు కాలము గడపగా తదుపరి నందికొండ పాపాక్యమట పీఠాధిపతులకు ఎనబద వీరభోజయాచారులు వీరపాపమాంబలు సంతానము లేక సకల పుణ్యక్షేత్రము తిరుగాడుచు వారు అత్రి మహాముని ఆశ్రమకు రాగా వారికి నేను దత్తుకుమారునయ్యి వారిచే కొన్ని నాళ్లు సంహరించబడుతుండగా ఇందులో నా పెంపుడు తండ్రి యొక్క వీరభోజయాచారులు అకాల మరణము నొందెను. అంతట నా తల్లి యొక్క వీరపాపమాంబలకు పిండోత్పత్తి క్రమము బోధించి నాయనులారా ఆమెకు జ్ఞానోపదేశము కావించి అక్కడ నుండి బయలుదేరి బనగానుపల్లి అను గ్రామము చేరి గరిమిరటెచ్చమ్మ గారంట గోవులు కాయుచూ రవ్వల కొండ యందు రమణీయమైన కాలజ్ఞానము రచించి నాయనులారా ఆ కాలజ్ఞానము పత్రములన్నీ ఒక చింత చెట్టు కింద బదల పరిస్థితిని అచ్చమ్మ గారికి అన్నాజయ్యకు జ్ఞానోపదేశము కావించి నాయనులారా తన కుమారుడైన వెంకటరెడ్డి ఆంబోతు చంపిన కాలముచే అందుడవుటచే అతని అంధత్వమును కూడా తొలగించుతుంది. నాయనులారా అక్కడ నుండి బయలుదేరి కందిమల్లయాపురమును గ్రామము చేరి అవసాన కాల వృత్తి చేయుచు అనగా వడ్రంగి వృత్తి చేయుచు జీవము సాగించుచు పెద్దల సమక్షమున పోలేరిచ్చే నిప్పు చెప్పించుతుంది. తదుపరి అక్కడ సమీపంలో ఉన్న పెదకొరమల్ల గ్రామం నందున శివకోటయాచార్యులు చిద్దిలింగమాంబను పుణ్య దంపతులకు పుత్రికారత్వమైన గోవిందమాంబను పరిణమునాడి సకల పుణ్యక్షేత్రము తిరుగాడుచు రాజయోగ మార్గమును 5 కుమారులను వడచి
నా కడగట్టి పెట్టేకు వీరనారాయణముతో విఖ్యాతి నొంది నాయనలారా అంతటా నేనై ఈ ప్రపంచమే నా శరీరమయ్యి ఏకాంబరయోగి నామరూప క్రియలనగా కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు అను హరిషడ్వర్గములను నామరూపము లేకుండా పారదోలిన వాడును కనుగొడితే నేను బ్రహ్మము అయితే నాయన అదీనుగాక ఏకాంబరయోగి ముద్రాల భావమనగా కేచరి భూచరి షణ్ముఖి శాంభవి లంబిక అను పంచముద్రలను కనుగొన్న వాడు నడిస్తే నేను బ్రహ్మము ఇది నాయన తెలగాము ఏమిటి స్వామి నాయన ఏకాంబరయోగి అష్ట అనగా 8 ఆ 8 యోగములనగా యమము నియమ మానస ప్రత్యాహార ప్రాణాయామ ధారణ ధ్యానము సమాధి యోగములను 8 యోగములను అభ్యసించిన వాడు నోడితే నేను బ్రహ్మమునైతే నాయన నాయన ఏకాంబరయోగి నాయనులారా నడినాళము అనగా త్రికూటస్థానమునందు హంసాకారమనే జీవహంస నిట్టాడి కొయ్య చందంపున గడసర్పమనే నామముచే గుదస్థానమునందున తోకబెట్టుకొని నడి ఈపు ఎన్ను ఎముక నుంచి సన్నటి రంధ్రము ద్వారా తంతు మాదిరిగా ప్రవరించచ్చు అజపద్వారము
అజపద్వారం అనగా ముక్కు ద్వారము నుండి 8 అంగుళముల లోతుకు పూరించుకొని మరలా తిరిగి 12 అంగుళములను చేరించుకొని రేచిక పూరకమున రొంటిన చేర్చినచో ఒక్క ప్రాణం బాయి. అట్టి ప్రాణం ఒక రాత్రి పగలు చేర్చినచో 21,600 ప్రాణులాయి. వాటినే ఉచ్ఛ్వాస నిశ్వాసలని అనబడును. అట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసలను బంధించి సూక్ష్మ రూపమై వెలుగొందుచున్న ఆ గురులింగమూర్తిని కనుగొన్నవాడు నోడితే నేను బ్రహ్మమునైతే నాయన. పంచావింశతి తత్వామూలను కాంచి పంచతత్వంగా ఏమిటి స్వామి? పంచవించతి అనగా పంచ అనగా 5. అవి ఏమనగా ఈ పృథ్వీ, ఆకాశము, అగ్ని, జలము, వాయువు వీటినే పంచభూతములని అనబడును. అట్టి పంచభూతములు విడదీసినచో 5 తత్వములను అట్టి పంచతత్వములు కనుగొన్న వాడిని ఒకటితే నేను బ్రహ్మమైతే నాయన. పంచతత్వంలో ఏమిటి స్వామి? నాయన కాంబరేగి సాంఖ్య తారకం అనగా ప్రధానమైన బ్రహ్మమును సదా ధ్యానించుటే సాంఖ్యము అనబడును. మంత్రములు 7 కోట్లు గలవు. వాటిలోని ఇష్టమైన మంత్రములు జపించుటే తారక యోగము అనబడును. అట్టి తారక యోగం కనుగొన్న వాడిని పడితే నేను బ్రహ్మమునైతే నాయన. శరము అనగా మనసుకు అతీతమై ఉన్నదే మహాకళ. అట్టి కళ జ్ఞానేంద్రముతో కూడి ఉన్నది. అట్టి జ్ఞానేంద్రములు 5, కర్మేంద్రములు 5, సబ్బాదులు 5, కిరణములు 5. ఇవి ఎన్నో కలిసి నవదళ శ్యామల రక్త పీత కిరణముల మధ్యన ప్రకాశిస్తున్నదే శరము అనవడను. అట్టి వాణి కనుగొన్న వాడు నేను బ్రహ్మమైతే నాయన.
భక్తులా బ్రోవా ఈ జనులగావా నేనే బ్రహ్మమును. వాదాభేదములు ఏమిటి స్వామి? నాయన ఏకాంబరేగి వాదభేదములు అనగా వారు ఎక్కువారు వీరు ఎక్కువారని తెలియక అందరూ సమానమైన చెప్పుకున్న వారు కనుక నేను బ్రహ్మమైతే నాయన. పోతో లోని వంశజూడానై వీరా బ్రహ్మము పేర నేనే బ్రహ్మమును భక్తులా బ్రోవ నేనే బ్రహ్మమును. భక్తులా బ్రోవ నేనే బ్రహ్మమును. ఇదిగా కడియాలా ఓరియాచార్య భక్తులా బ్రోవా నేనే బ్రహ్మమును. నాయన ఏకాంబరేగి భక్తులారా ఈ కలియుగమున ప్రవోబాధ్యుల నామ సంవత్సరం మొదలుకొని కొన్ని ఉత్పాదములు కలుగుచున్నాను. కొన్ని చెప్పుచున్నాను సావధానముగా విండు నాయనులారా. వేద గురుని వాక్యం నమ్ముడు కాలజ్ఞానం వేద గురుని వాక్యం నమ్ముడు కాలజ్ఞానం నమ్మిన వారికి మోక్షం అది నమ్మకుంటే మరి నరకం నమ్ముడు కాలజ్ఞానము. శ్రీకరమౌవి కాలజ్ఞానం చిత్తశుద్ధిలో కాలకింపుడు శ్రీకరమౌవి కాలజ్ఞానం చిత్తశుద్ధిలో కాలకింపుడు మేలు కూర్చును మేలు కూర్చును లోకమంతయు కళ్ళకిందులను వేద గురుని వాక్యము నమ్ముడు కాలజ్ఞానం వేద గురుని వాక్యము నమ్ముడు కాలజ్ఞానం. బెండ్లు మునుగును గుళ్ళు తేలు పంటలు కొన్ని మండిపోవును వీరగురుని వాక్యము నమ్ముడు కాలజ్ఞానం వీరగురుని వాక్యము నమ్ముడు కాలజ్ఞానం.
ఆకాశమంతా ఎర్ర నవ్వులే ఆరు మతంబులు ఒక్కటవునులే ఆకాశమంతా ఎర్ర నవ్వులే ఆరు మతంబులు ఒక్కటవునులే అంపిల ఉన్న హనుమంతుడు వీధుల వెంబడి కేకలు వేయును కేకల విన్న వారలందరూ ఆకులు వారే రాలిపోదు వీరగురుని వాక్యం నమ్ముడు పురుడు కాల జ్ఞానం వీరగురుని వాక్యం నమ్ముడు పురుడు కాల జ్ఞానం మంచి అన్నది కాన రాజులు మంచుకైన అన్నది కానరాజులు మచ్చుకైన ఈ మనుదులలో కంచికమచ్చి కలలు దొలగును కప్ప కోడి వలి పూజగోయిను అమావాస్య నడు చంద్రుడు వచ్చి పగటి చొక్కలు కనబడుతుండను వీరగురుని వాక్యం నమ్ముడు కాల జ్ఞానం వీరగురుని వాక్యం నమ్ముడు కాల జ్ఞానము ఎట్లు లేక వ్యవసాయము చేతులు నీటితోటి దీపాలు వెలుగును ఎట్లు లేక వ్యవసాయము చేతులు నీటితోటి దీపాలు వెలుగు మహానంది జగరంపు విరుగు మల్లికార్జున మహిమలు కలుగును ఓం నమః శివాయ వీరగురుని వాక్యం నమ్ముడు కాల జ్ఞానం వీరగురుని వాక్యం నమ్ముడు కాల జ్ఞానము నాయన ఏకాంబరయోగి భక్తులారా మాకు ఇక పూజా కార్యక్రమకు వేళ్ళవుతున్నది మేము ఇక పోయి వచ్చేద్దాము నాయన ఏకాంబరయోగి పోదుము పద ఆహా అడుగు ఘోచా పాపను మహమ్మద్ ఇంట పుట్టిన సిద్ధుడు కాబోలు నా చెంతకు రాబోతున్నాడు నాయన పోదుము రమ్ము సంచలంబకు జగత్ లోపల సంచలంబకు జగత్ లోపల నాది అనుచునరుడు వాదులాడబోతురా వాదులాడబోతురా సంచలంబకు జగత్ లోపల మాయ సంసారంబురాయది మనసు మాయ సంసారంబురాయది మనసు ఆశిపాసులు అన్నదమ్ములు అంతగాను మాయరా అంతగాను మాయరా సంచలంబకు జగతి లోపల ఆశ్రితంబకటే పంకమట్టి ఇల్లు రాజది అగ్గి పొక్కి పంకమట్టి వెల్లు రాజది అగ్గి నీది నాది అనుచునరుడ వాదులాడబోతురా సంచలంబకు జగతి లోపల శాశ్వతంబకటే రాజు భేద అన్న భేదము మనసులుండే వరకు రాజు భేద అన్న భేదము మనసులుండే మట్టిలో నా మట్టి కలిసి ఎట్టి భేదము లేదురా ఎట్టి భేదము లేదురా సంచలంబకు జగతి లోపల శాశ్వతంబకటేదిరా
శాశ్వతం ఒకటేదిరా శాశ్వతం ఒకటేదిరా